హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీపా హాది మనీ టైలర్స్. ఇవాళ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. అమ్మది శారీస్ బిజినెస్. ఇది అమ్మ దగ్గర శారీనే. యాష్ కలర్కి ఒక రకమైన యాష్ కలర్ అయితే ఉందండి. ఇది రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది చూడండి. పల్లో కూడా రామా గ్రీన్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇదే కలర్ అయితే వచ్చేసింది, రామా గ్రీన్. ఇప్పుడు నేనైతే మనమైతే టాపిక్లో వెళ్ళిపోదామండి. సడన్గా అయితే రావాల్సి వచ్చిందండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే నేనైతే ఒక 15 డేస్ ముందు ఒక కస్టమర్కి అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసి ఇచ్చానండి, ఒక 8 బ్లౌజెస్. కానీ తనైతే అప్పుడు తీసుకుపోయేటప్పుడు 8 అని రాపిచ్చి తీసుకొని పోయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 4 డేస్ ముందు కాల్ చేశాను డబ్బులు ఇమ్మని. ఇప్పుడు నేను కాల్ చేసి, లేదు నా దగ్గర 8 బ్లౌజెస్ లేవాక నువ్వు 6 ఇచ్చినావు అని చెప్తుందండి ఆమె. నేను ఇచ్చేటప్పుడు ఆటికి ఫోటో పెట్టుకొని ఇచ్చానండి. కానీ నాకు ఫోన్ చెడిపోయింది ఉన్నట్టుండి. ఆ ఫోన్లోనే ఫొటోస్ అన్నీ ఉండిపోయాయి. నాకు దాని జీమెయిల్ ఐడి అవంతా గుర్తులేవు. అందుకే మా ఆయనది ఏదో ఫోన్ హ్యాంగర్ అవుతుంటే రీస్టార్ట్ కొట్టేశారండి. ఫొటోస్ అన్నీ వెళ్ళిపోయినాయి. తనేమో ఇప్పుడు నాకు 6 బ్లౌజులే ఇచ్చావక్క నువ్వు, నా దగ్గర అయితే ఇన్నే ఉన్నాయని తన దగ్గర ఉన్న ఫొటోస్లో 3 ఫొటోస్లో 2 ఫొటోస్ నా దగ్గర పంపించి, ఒక ఫోటో అయితే పంపించలేదండి, తన దగ్గరే పెట్టేసుకుంది. ఇంకా నాకు ఒక అర్ధగంట ఏం ఆలోచన అయితే రాలేదండి, ఏం చేయాలో అనిపించింది. తర్వాత ఒక ఐడియా అయితే వచ్చిందండి నాకు. నేనైతే ఎవరివైనా కూడా పీసులు పాడేసే ముందు డబ్బులు వచ్చే వరకైతే వాళ్ళ బ్లౌజ్ పీసెస్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, అవైతే పాడేయను, నేను అలాగే పెట్టేసుకుంటాను. వాళ్ళవి కూడా ఒక కవర్లో వేసి అలాగే పెట్టేశాను నేను. అవి కూడా చూపిస్తాను మీకు. నేను లేదక్క అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మేమైతే రీసెంట్గా అయితే ఇల్లు ఖాళీ చేసామండి అక్కడ నుండి. ఇక్కడ వచ్చి 2 మంత్స్ అయింది. ఇప్పటికీ నేను అక్కడివి బ్లౌజులే తెచ్చుకొని స్టిచ్ చేస్తున్నాను. తప్పదు కదా, మా పరిస్థితి అలా ఉంటుందండి. ఇంకా అందుకని అక్కడ నుండే తెచ్చుకుంటాను, స్టిచ్ చేసేసి ఇచ్చేసొస్తాను. ఇవేనండి ముక్కలు. ఇవన్నీ నేనైతే వాళ్ళవి బ్లౌజులవి తీసి పెట్టాను. నేను ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాక నేనైతే చూపిస్తాను నీకు ఏ బ్లౌజులు కుట్టాను అని. ఇవన్నీ చూపించేశానండి ఆమెకి. 8 బ్లౌజెస్ ముక్కలైతే ఉన్నాయి నా దగ్గర. భగవంతుడి దయ వల్ల ఏవి పాడేయలేదు. ఇవి పెట్టుకున్నందుకు తర్వాత అవునక్క ఇవైతే నావే, అవునులేండి డబ్బులు ఇస్తాను అని డబ్బులైతే ఇచ్చిపోయిందండి. నాకు ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కరు డబ్బులు ఇచ్చేది ఉంటే మాత్రం ఏదన్నా ఒక ప్రూఫ్ అయితే పెట్టేసుకోండి. అందరూ అలాగే ఉండరు కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. టైలర్స్కి ఇదొక మంచి టిప్ అండి. నేను చాలా టెన్షన్ పడ్డానండి నిన్నైతే. మనకి చిన్న ప్రాణాలు, మనకి లైనింగ్ వేసింటాము ప్లస్ మళ్ళీ బ్లౌజ్ ఛార్జెస్ అన్నీ పోతాయి కదండి ఒక్క ప్రూఫ్ లేకున్నా. ఇదేనండి టిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.